హల్లెలూయా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబాడీ. ఈరోజు ఉదయం మళ్ళా మీ అందరినీ డిసెంబర్ 7వ తేదీ మండే 2020 రోజుకు మళ్ళా మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో టుడే మండే December 7th 2020. Let us go for today's meditation, today's word and today's Bible reading. Before that, let us start with the word of prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవును ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో ఏకమై ఉన్నారో అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులన్నీ సిలువ మీద తీసుకొని మాకు 4 రకాలైన కేడెమిచ్చి మా అందరినీ రక్షించినందుకు వందనాలయ్య. ఈరోజు ప్రభా, ఆ కేడెముతో మేము బయటికి పోతాం తండ్రి. ఆ విశ్వాసముతో, ఆ యొక్క నీతి మార్గముతో ప్రభా మేము బయటికి వెళ్ళి ప్రభా సాధించి పరిశుద్ధాత్మ సహాయముతో సాధిస్తాం తండ్రి. ఎందుకంటే మాలో మోక్షం ఉంది తండ్రి. మేము సత్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఈ 4 కేడెము కూడా ప్రభా మా జీవితంలో బలముగా పనిచేయాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసం అనేది మీరిస్తే తప్ప రాదు అన్నది కూడా మేము ధ్యానించినాం కాబట్టి ప్రభా మీరు మాలో విశ్వాసాన్ని ఉంచి ఆ విశ్వాసాన్ని పెరుగజేసి యూ బీ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ మై ఫాదర్ లార్డ్. అయ్యా, మీరే మా విశ్వాసానికి ప్రారంభమయు ముగింపుయు ఉండండి తండ్రి. అవును యేసయ్య, ఈ విశ్వాసాన్ని ప్రారంభించింది మీరు ఘనంగా ముగిస్తారని కూడా మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ కోణాల్లో ప్రభా మాకు ఇబ్బందులు, బాధలు ఉన్నా సరే తండ్రి, ఎక్కడ మేము ఫెయిల్యూర్స్ చూసినా సరే దాన్ని ఇప్పుడే ఈ క్షణమే యేసు నామంలో సక్సెస్గా మార్చండి. ఎక్కడైతే ఇది కాదు, కుదరదు అని అనుకున్నాము తండ్రి, యేసు నామంలో ఒక ట్విస్ట్ తీసుకురండి తండ్రి. యేసు నామంలో ఒక టర్న్ అరౌండ్ తీసుకురండి తండ్రి. అవునేసయ్య, మేము నమ్ముతున్నాం తండ్రి, మీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతుంది ప్రభా. ఇంకెన్నాళ్ళు ప్రభు మేము ఇలా ఉంటాము? లేదు తండ్రి, మీరు గొప్ప దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుడు మీరు తండ్రి. కాబట్టి మేము విశ్వసిస్తున్నామయ్యా, ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి, నేడే జరిగించండి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. రైట్, ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ధ్యానం, టుడేస్ మెడిటేషన్ ఇస్ ఫ్రమ్ ఐజాయా చాప్టర్ 28 verse 16. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ఐజాయా చాప్టర్ 28 and verse 16. Whoever believes will not act hastily అని రాయబడి ఉంటుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు తొందరపాటులో ఉండరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. నమ్మినవాడు ఇరిటేషన్లోకి రాడు, నమ్మినవాడు టెన్షన్లోకి రాడు. హేస్టీనెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక టెన్షన్ని బట్టి వస్తుంది. మన మైండ్ పనిచేయనప్పుడు మనం హేస్టీగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. హేస్టీగా మన ఆలోచన నిదానంగా ఆ ఆలోచన మైండ్కి పని ఇవ్వనప్పుడు హేస్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, అట్ దట్ మూమెంట్ వాట్ వీ ఫీల్ వీ డూ ఇట్, వీ డోంట్ డిజర్న్. ఎక్స్క్యూజ్ మీ, ఫర్గివ్ మీ, ఐమ్ సారీ. సో హేస్టీనెస్ అనేది ఆ మూమెంట్లో మనం తీసుకునే ఆ తప్పుడు నిర్ణయాలు అన్నమాట. ఓకే, ఆ మూమెంట్లో మనం తీసుకునే కొన్ని మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తొందరపాటు ఉండొద్దు అని ఎప్పుడు కూడా మనం గుర్తుపెడతా ఉంటాం. అవునా? నా స్నేహితుడు నాకు ఒక మాట చెప్పిండు, ఎప్పుడు అన్నా గుర్తుపెట్టుకో బ్రదర్, మీరు తొందరపడొద్దు అని చెప్పిండు. ఏ విషయాలన్నా సరే తొందరపడొద్దు, ఒక రోజు టైం ఇవ్వండి. లెట్ ఇట్ బీ కామ్, లెట్ ఇట్ గో. ఓకే, థింక్ కామ్లీ ఆన్ ఇట్. ఇమీడియట్లీ డోంట్ సే ఎస్ ఆర్ నో, బికాస్ అకార్డింగ్ టు బైబిల్ ఇట్ షుడ్ బి ఎస్ ఆర్ ఇట్ షుడ్ బి నో. కాబట్టి మనం ఏ డెసిషన్ లైఫ్లో తీసుకున్నా మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఎస్ లేకపోతే నో. ఆ ఎస్ నో చెప్పడానికి యూ క్యాన్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ డు నాట్ బీ హేస్టీ. సేయింగ్ ఎస్ అండ్ అగైన్ సేయింగ్ నో ఈజ్ నాట్ ద రైట్ మేనర్. అవును చేద్దాము, ఓకే 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 అని చెప్పేసి లాస్ట్లో లేదు, కుదరదు, కాదు అన్నాడు. నో, ఇట్స్ హేస్టీ డెసిషన్స్ ఆర్ రాంగ్ డెసిషన్స్. సో నమ్మినవాడు ఇలాంటి హేస్టీ డెసిషన్ తీసుకోవడం అనమాట. ముందు సరే అని చెప్పి దాని తర్వాత మెల్లమెల్ల ఆలోచించి లేదు అని చెప్పడం, ఇలాంటి హేస్టీ డెసిషన్స్ అన్నీ నమ్మకం లేనందుకు వస్తుంది. కాబట్టి ఈరోజు అంశము హూఎవర్ బిలీవ్స్, ఎవరైతే నమ్ముతారో. Whoever believes will not act hastily. నమ్మినవాడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోడు అన్న వాక్యం సెలవిస్తుంది. పడవలో యాంకర్ అని అంటారు.
యాంకర్ ఏంటంటే అది స్ట్రైట్గా ఉంటే మరి సముద్రంలో అలలు వచ్చినా సరే, గాలి గట్టిగా వచ్చినా సరే ఆ పడవ ఇటట్టు పోకుండా ఆ యాంకర్ అనేది స్ట్రైట్గా మన పడవను పెట్టుకుంటుందంట. అదేవిధంగా ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మన యాంకర్గా ఉన్నది. మన పడవలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మనతో యేసుక్రీస్తు ఉన్నాడన్న విశ్వాసం మనకు యాంకర్ లాగా, ఆ పడవ మీద ఉన్న యాంకర్ లాగా మరి స్ట్రైట్గా పెట్టినట్లయితే ఎటువంటి పరిస్థితులు భూమి మీద వచ్చినా సరే మన రూట్ సమాధానంగా ఉంటుందంట. హల్లెలూయా. Your route will be in peace, your way will be in calm when you have faith. Kabatti, dear friends in Christ, you need to believe in certain areas. Don't be practical all the time. Don't be worldly all the time. Don't say that this didn't happen to that person, will it really happen to me? ఇది ఎంతోమంది ప్రయత్నించారు బ్రదర్, ఎవరికి జరగలే నాకు జరుగుతుందా అన్న డౌట్తోని మీరు ఉండకండి, అన్న భయముతోని మీరు ఉండకండి. డోంట్ హ్యావ్ యువర్ సెల్ఫ్ అజంప్షన్స్లో ఉండకండి. ఎందుకంటే వాళ్ళతో దేవుడు లేడు. దేవుని బిడ్డలారా, మీతో దేవుడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడు. కాబట్టి ఆ రోజు ఎవరికైతే కాదు కుదరదు అన్నాడో అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టిండు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కూడా, మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఎన్నుకొని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెడుతున్నాడు. ఈవెన్ టుడే God has chosen and he will make you to stand in the high places. My dear brothers and sisters in Christ, even today God is making you to stand in a high place. Hallelujah. Even today God is making you to stand in the high place. నీవు ఈ రోజుకి ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిల్చోబెడుతున్నాడంట. So do not worry about the things which are happening. Do not take hasty decisions. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి నిదానంగా ఆలోచించి ఏది సరేనో ఏది తప్పో మీరు ఆలోచించండి. ఓకే, యు నీడ్ టు థింక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యు నీడ్ టు థింక్ అండ్ యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్ బిఫోర్ యు థింక్ ఆల్సో. కాబట్టి విశ్వాసంతో ఉన్నవాడు, నమ్మకంతో ఉన్నవాడు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. దేవుని బిడ్డలారా, ఈరోజు లైవ్ వింటున్న వాళ్ళు ఎవరన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా? దాని అర్థం ఏందో తెలుసా? మీరు అక్కడ నమ్మకం అనే యాంకర్ని పెట్టలేదు. If you have taken some wrong decision against the will of God, that means what? You have not believed God. Abraham never took a wrong decision because he believed God. అబ్రహాం తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే దేవుడిని అబ్రహాం నమ్మిండు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ లైవ్ వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, ఎవరు చూస్తున్నారో తెలియదు, సంఘంకి సంబంధించిన వాళ్ళు కాదా ఇదంతా తెలియదు. బట్ వన్ థింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. దేవుని వాక్యము అందరికీ. కాబట్టి దేవుని వాక్యం మిమ్మల్ని చూసి, మీ కళ్ళను చూసి ఏమంటుందంటే, దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లుకింగ్ అట్ యువర్ ఐస్ అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, you need to believe. You need to believe. Your faith should be the anchor of the ship. Hallelujah. మీ లైఫ్కి ఒక యాంకర్ లాగా, ఒక పడవ యొక్క యాంకర్ లాగా మీ లైఫ్కి విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసంని దేవుని వైపు స్థిరముగా పెట్టడం నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, స్థిరముగా పెట్టడం నేర్చుకోండి. ట్రై టు హ్యావ్ ద స్ట్రైట్ విజన్, ట్రై టు హ్యావ్ అ బిగ్ విజన్. మన దేవుడు చిన్న దేవుడు కాదు, చిన్న వాటిలతో తృప్తి పడడానికి. మన దేవుడు పెద్ద దేవుడు. కాబట్టి పెద్ద పెద్ద విషయాలతో మనం అందరం తృప్తి పడడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, children of God, we need to believe him in the big things, not in the small things. చిన్న విషయాలు మీకు ఎవరైనా చేయొచ్చు, భర్త చేయొచ్చు, భార్య చేయొచ్చు. కాలేబు కుమార్తెకి ల్యాండ్ కావాలంటే ల్యాండ్ భర్తనే ఇప్పించాను. కానీ దేవుని దగ్గర ఉన్నత స్థాయి, పెద్ద పెద్ద కార్యాలు మీరు అడగండి, పెద్ద కార్యాలు అడగండి. అలాంటప్పుడు దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాకపోతే విధేయతతోని, అవునా, ఆనందంతో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు విధేయతతోని, సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి వెతికేటప్పుడు విధేయతతో, సంతోషంతో దేవుణ్ణి వెతకాల. the obedience is what we need, because when you obey the word of God, the faith will automatically enter into your life. Faith will automatically enter into your heart. You will start believing God, how powerful he is, what he can do. Hallelujah. So even today, my dear brothers and sisters, God is ready to do big things for you.
దేవుడు నీకు ఈ రోజుకి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజుకి ఇప్పుడు నీ జీవితంలో ఒక పెద్ద కార్యము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే నీవు నమ్మాలా. యువర్ ఫెయిత్ మస్ట్ బీ ద యాంకర్ ఆఫ్ ద షిప్. ఊహించండి, ఒక డాక్టర్, అవునా, అతను పెద్ద సర్జరీకి వెళ్తున్నప్పుడు అతని చెయ్యి కదులితే, అవునా, షివర్ అయిపోతే, షేక్ అయిపోతే అతను ఆ సర్జరీ చేయగలడా? డ్రైవర్ ఒక డెస్టినేషన్కి చేరుకోవాలంటే మరి అతను టెన్షన్లో ఉంటే చెయ్యి కాళ్ళు షివర్ అయితే అతను బండి నడపగలడా? యూనో, అతను పోయి యాక్సిడెంట్ చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. హీ కెన్ గో అండ్ కమిట్ యాక్సిడెంట్ చేయగలడు. ఆలోచించాలా దేవుని బిడ్డలారా. యూనో, మీరు టెన్షన్లో పడిపోవద్దు. ఒక తండ్రి క్యాబ్ బుక్ చేస్తున్నాడు, బండి దొరుకుతలేదు. ఎందుకు బుక్ చేస్తున్నాడంటే వాళ్ళ డాటర్ వచ్చేసి మరి ప్రెగ్నెన్సీ పెయిన్స్, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది, ఆయన బండి దొరుకుతలేదు అని అందరినీ తిట్టుకుంటూ పోతున్నాడు. దట్ హేస్టీనెస్ కేమ్ బికాస్ ఆఫ్ ద అన్బిలీఫ్. నాకు దొరుకుతలే అందరినీ తిట్టుకుంటూ పోయినట్ట. He didn't, that hastiness is getting anger, getting hatred, getting irritation, but it is not giving solution. Solution ఎక్కడ ఉంది? హేస్టినెస్ వల్ల సొల్యూషన్ ఎక్కడ ఉంది? కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఓకే, దానివల్ల సొల్యూషన్ వస్తే పర్వాలేదు, యాక్సెప్టబుల్. బట్ వేర్ ఇస్ ద సొల్యూషన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దెర్ ఇస్ నో సొల్యూషన్. Hastiness will never give you a solution, my dear brothers and sisters. You need to always remember, నీవు ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు, హేస్టీ నిర్ణయాలు తీసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇట్ విల్ నెవర్ గివ్ యూ ఎ సొల్యూషన్. నీకు ప్రాబ్లం ఎక్స్ట్రా అయిపోతుంది, నీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది తప్పితే, అవునా, నీకు ఒక సొల్యూషన్ అనేది రాదు దేవుని బిడ్డలారా. వెయిట్ ఫర్ ద సొల్యూషన్. యూ నీడ్ టు వెయిట్ ఫర్ ద సొల్యూషన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. You need to wait for the solution. How to get rid of this hastiness అంటే బైబిల్ ఇప్పుడే చదివినాం మనం. యెషయా గ్రంథం 28:16 ప్రకారము, whoever believes will not act hastily. కాబట్టి నమ్మువాడు ఎవరు కూడా హేస్టీగా ఉండడు. ఇదే యెహోవా వాగ్దానం ఇచ్చేసి. కాబట్టి మీరు విశ్వాసం కలిగి ఉండండి దేవుని పైన. హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంట. దేవుని యందు మీరు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారంట మీ లైఫ్లో. నీ జీవితంలో నీవు ఎక్కడ అడుగు పెట్టాలా, ఎక్కడ ముందుకు పోవాలా, ఏ పని చేయాలా అన్న నిర్ణయాన్ని దేవుడు మీ కొరకు తీసుకోబోతున్నాడంట. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ రెడీ టు టేక్ ద డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు టేక్ big things in your life for you. God is ready to take the decisions. God will, you need to allow God to be responsible. You need to say, Lord, you be responsible for this situation. Take the responsibility of my mind. Take the responsibility of my ministry. Take the responsibility of my finances. Take the responsibility of my health. Take the responsibility. Responsibility తీసుకొని దేవుని బిడ్డలారా. You need to allow God to take responsibilities. Even today, your children responsibility, your brothers, your father responsibility, your mother responsibility, your children responsibility, your husband responsibility, your wife responsibility. You need to give it to God. దేవునికి ఇవ్వాలా మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలనో అలా చేసేస్తాడు. ఈరోజు ఎంతమంది ఈ రోజు నుంచి you are going to make God responsible? How many are going to give your responsibilities to God? When you give responsibilities to God, you don't need to be hasty anta. Hallelujah. Because when you lean upon the God, He will give you the perfect way of life. When you lean upon the God, He will give you the perfect way of life. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం మొదలు పెడతావు దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన నీకు పర్ఫెక్ట్ మార్గం అనేది దేవుడు నీకు ఇస్తాడట. ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ లైఫ్ నీకు దేవుడు ఇస్తాడట. ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ లైఫ్. గాడ్ విల్ గివ్ అ పర్ఫెక్ట్ వే ఆఫ్ లైఫ్. హీ ఈజ్ రెడీ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ లైఫ్. వెన్ యూ లీన్ అపాన్ గాడ్ విత్ హోప్ దట్ గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కాబట్టి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, నిరీక్షణతో ఆధారపడుతున్నప్పుడు దేవుడు ప్రతిదీ పర్ఫెక్ట్ చేస్తారంట. ఒక 3 స్క్రిప్చర్స్నే మీరు రాసుకోండి, నేను చదువుతాను మీ కొరకు.
కీర్తనలు 55వ కీర్తనలు 22వ వచనం. సామ్స్ చాప్టర్ 55 వర్స్ 22. 55వ కీర్తనలు 22వ వచనం ఏమంటుందంటే, సామ్స్ చాప్టర్ 52 and verse 22 says, cast your burden on the Lord and he will sustain you. దేవుని యందు భారం మోయి దేవుడు నిన్ను విడిపిస్తాడు అని అంటుంది. కాబట్టి cast your burden upon him and he will sustain you. He will make you free. He will make you burdenless. నీ భుజం మీద నుంచి ఆ భారంని ఎత్తిపెట్టి దేవుడు అంటున్నాడు, నీ భుజం మీద నుంచి ఆ భారం తీసి నా భుజానికి ఎయ్యి బిడ్డ. నీ భుజాన్ని ఫ్రీ చేసుకో. ఫ్రీ యువర్ చెస్ట్, ఫ్రీ యువర్ హార్ట్, free your shoulders. That is what God is telling. Free your shoulders. 1 Peter chapter 5 verse 7. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం అంటుంది, cast all your care upon him for he cares for you అంట. హల్లెలూయా. నీ యొక్క సమస్తము టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ, మీ కన్సర్న్స్, మీ కేర్, మీ కుటుంబాన్ని చూసుకోవాలన్నా, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఈ కేర్స్ అన్నీ మీరు ఆయన మీద పెట్టండి. ఎందుకంటే ఆయన మీ మీద కేర్ చేసుకుంటున్నారు. ఇంటి పెద్దలు, అవునా, ఇంటిలో భర్త ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దెమ్సెల్వ్స్. మీరు బాగా చూడండి, మీ భర్త హోటల్కి తీసుకుపోతే ఆయన భార్యకి ఏం కావాలంటే అది కొనిస్తాడు. నువ్వు వడ అంటావు, వడ తీసుకో, ఏదంటే అది తీసుకో. భర్త మాత్రం 2 ఇడ్లీ తెచ్చేసి అంటాడు, నాకు నీళ్ళు చాలంటాడు, నాకు ఛాయ్ చాలంటాడు. ఎందుకంటే భర్త తన మీద, తన భుజాల మీద, తన శరీరం మీద భారం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అతనికి కేర్ చేయడానికి ఎవరు లేరు, అవునా, అతన్ని అడగనికి ఎవరు లేరు. అతను సంతోషంగా ఉంచుకోవాలి కుటుంబాన్ని అన్న ఫోకస్ అతని మీద ఉంది, కానీ అతన్ని అడగనికి ఎవరు లేరు. ఈరోజు దేవుడు అలాంటి భర్తలు ఎవరు ఉంటే దేవుడు వాళ్ళకు అంటున్నాడు, యూ కాస్ట్ యువర్ కేర్స్ అపాన్ ఫర్ ఐ కేర్ ఫర్ యూ అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు కేర్ చేయడానికి ఎవరు లేరు అని నీకు అనిపిస్తే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కేర్ చేస్తున్నాను. ఐ యామ్ కేరింగ్ యూ. God cares for you, my dear brothers and sisters. Even today, He wants to take care of your family. Even today, He wants to take care of your children. He wants to take care of you. He wants to keep you with good health and a perfect life. చక్కటి ఆరోగ్యం, చక్కటి ఆనందంతో, సంతోషంతో మీ అందరిని పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి 112వ కీర్తనలు 7వ వచనము. సామ్స్ 112 verse 7. సామ్స్ 112 and verse 7. 112 and verse 7. 112వ కీర్తనలు 7వ వచనం. He will not be afraid of evil tidings, for his heart is steadfast, trusting in the Lord. Hallelujah. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, సైతానుడి యొక్క క్రియలకు మీరందరూ భయపడారంట. ఎందుకంటే మీ హృదయాలన్నీ స్థిరముగా దేవుణ్ణి నమ్ముతూ ఉందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, నమ్మడం నేర్చుకోండి. ఎటువంటి తుఫాన్ వచ్చినా నీ జీవితంలో, ఎటువంటి బాధాకరమైన విషయం జరిగిన నీ జీవితంలో, అవునా, దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యందు నువ్వు విశ్వసించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు నాకు నిజంగా ఒక స్టోరీ తెలుసు. ఒక పాస్టర్ బోధిస్తూ ఉంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సడన్గా ఒక వాలంటీర్ లేచి చెవులో ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 సెకండ్లు తన సర్మన్ని ఆపి దాని తర్వాత మళ్ళీ సర్మన్ అంతా కంటిన్యూ చేసి ముగించిన తర్వాత కన్నీళ్లతోని, ఆ ప్రార్థన తర్వాత కన్నీళ్లతోని సంఘం అంతటికి చెప్తున్నారు, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా ఏకైక కుమారుడు, మై ఓన్లీ సన్ ఎక్స్పైర్డ్ జస్ట్ నౌ. ఓ 15 నిమిషాల ముందు నా కొడుకు చనిపోయాడు. నా హృదయం అంతా దుఃఖం ఉంది, నా కంటి అంతా నీళ్లుంది, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నా కొడుకు ఖచ్చితంగా దేవుని దగ్గరనే ఉన్నాడని అంటున్నాడు. వచ్చే శోధనలు పెద్దగా ఉండొచ్చు దేవుని బిడ్డలారా, కానీ అక్కడ కూడా ఒక నమ్మకం అనేది మీ జీవితంలో ఉంటుందంట. హల్లెలూయా. సో ఈవెన్ దేర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ విల్ హ్యావ్ అ బిలీఫ్. సో టుడే యూ నీడ్ టు బిలీవ్ గాడ్. దేవుణ్ణి నమ్మండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో దేవుణ్ణి నమ్మడం నేర్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ విల్ నాట్ ఫియర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంట. హల్లెలూయా. నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీవు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నువ్వు భయపడవంట. నో మ్యాటర్ వాట్ ప్రాబ్లమ్ యూ ఫేస్,
వాట్ ప్రాబ్లమ్ యూ ఫేస్, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే భయపడమంట. హల్లెలూయా. ఎస్, వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ బోల్డ్నెస్ అంట. విశ్వాసం ఉన్న చోట బోల్డ్నెస్ ఉంటుందంట. విశ్వాసం ఉన్న చోట దేవుని యొక్క ప్రసన్నత దిగి వస్తుందంట. కాబట్టి డౌట్తోనే ఉన్నావా, హేస్టీ డెసిషన్స్ తీసుకుంటున్నావా, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావా, నీలో విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసం ఉంటే అక్కడ దేవుని ప్రసన్నత ఉంది, దేవుని వాక్కు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంని ధ్యానించి దేవుని వాక్కులో విశ్వసించడం చాలా ముఖ్యంగా ఉన్నది ఈరోజు. My dear brothers and sisters, you need to believe the word of God. You need to believe the word in God. And this word of God will give us faith to believe Him in any circumstances. ఈ దేవుని యొక్క వాక్యము ఎటువంటి పరిస్థితిలో కూడా మరి నమ్మకం ఉంచుతుందంట. నమ్మువాని వలన సమస్తము జరుగును, నమ్మున వాని వలన సూచక క్రియలు జరుగును. కాబట్టి దేవుడు ఈరోజు మీ దగ్గర కోరుకున్నదల్లా ఒకటే, నమ్మండి. బిలీవ్. All He is asking you is belief, because where there is belief there is the presence of God. ఎక్కడైతే బిలీఫ్ ఉందో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ఎక్కడైతే బిలీఫ్ ఉందో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంది. దేవుని బిడ్డలారా, God is asking you to believe, for the presence of God is coming down. Hallelujah. Yes. సో విశ్వాసం అనేది మీ బోట్ యొక్క యాంకర్ లాగా ఉండాలి. ఓకే, సో ఫెయిత్ షుడ్ బి లైక్ అ యాంకర్ ఆఫ్ ద బోట్. బోట్ ఈజ్ యువర్ లైఫ్ అండ్ యాంకర్ ఈజ్ యువర్ ఫెయిత్. ఈరోజు వాగ్దానము అండ్ మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. Matthew chapter 21 and verse 22. Matthew chapter 21 and verse 22. And whatever things you ask in prayer, believing, you will receive it. నువ్వు ప్రార్థనలో ఏది అడిగినా విశ్వసిస్తూ అది నేను నీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా అడగడం నేర్చుకోండి. దేవుడిని అడగండి. ఈరోజు విశ్వాసంతో దేవుడిని అడగండి. ప్రార్థన పూర్వకంగా, యేసయ్యా నేను ఏ కార్యం చేయాలా, యేసయ్యా నేను ఎక్కడ మరి అడుగు పెట్టమంటావు, యేసయ్యా నేను ఏం చేయాలా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు కూడా ఈరోజు బయలుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈవెన్ టుడే గాడ్ విల్ రివీల్. కాబట్టి నమ్మండి, దేవుడు గొప్ప ఆశీర్వాదం మీకు ఇస్తాడంట. హల్లెలూయా. ఎస్, ఈరోజు వాక్యాధ్యాయాలు దేవుని బిడ్డలారా, టుడేస్ బైబిల్ రీడింగ్. ఈరోజు ఉదయము దానియేలు గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు చదవండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దానియేలు గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు చదవండి. సాయంకాలము 2వ యోహాను 1వ అధ్యాయం చదవండి. ఓకే, ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు యాజ్ యూజువల్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే మన రెగ్యులర్ సండే సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:30 నుండి 1 గంటల వరకు, మరియు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ కూడా ఉందండి. క్రిస్మస్ రోజు అదే December 25th రోజే క్రిస్మస్ ఈవినింగ్ 5:30 నుండి 9 గంటల వరకు క్రిస్మస్ సర్వీస్ ఉంది. ఆ రోజు చాలా బలమైన అభిషేకం దేవుడు విడుదల చేస్తా అంటున్నాడు. కాబట్టి మీరు కూడా మరి సిద్ధపాటుతో రండి. మరి క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ సర్వీస్ ఫస్ట్ రోజు నేను ప్రాఫెట్ పాల్ డేవిడ్ గారిని ఇన్వైట్ చేస్తా ఉన్నా. ఓకే, ప్రాఫెట్ పాల్ డేవిడ్ గారు వాక్యం ఉంటుంది, మళ్ళీ నాది వాక్యం ఉంటుంది, అండ్ దాని తర్వాత ఒక చక్కటి సాంగ్ ఉంటుంది మన చర్చ్ మెంబర్స్ ద్వారా. అండ్ దాని తర్వాత వీఆర్ ప్లానింగ్ మెనీ థింగ్స్. సో రావాలనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా రండి. సో ఈ 2 మీటింగ్స్ మరి ప్రత్యేకంగా చాలా బహు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. సో ఎవరన్నా ఇంకా స్పాన్సర్ చేయాలనుకుంటే చాలామంది ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మీ అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ఇంకా మనకు చాలా ఖర్చులు ఉన్నాయి. సో ఇంకెవరన్నా మరి దేవుని కృపను బట్టి మీకు దేవుడు కనుక ఒక ఆశ్చర్య కార్యం చేసినట్లయితే మీరు ఈ మీటింగ్స్కి స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది ముందుకు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ స్టిల్ ఇఫ్ ఎనీబడి ఈజ్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్, వీ విల్ బీ హ్యాపీ టు రిసీవ్ యువర్ హెల్ప్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుకుందాం. ఓకే, సో అండ్ స్థలము వెన్యూ వచ్చేసి ఆర్మ్స్ట్రీ బిల్డింగ్ 4th floorలో మన రెగ్యులర్ సండే సర్వీస్ జరిగే హాల్లోనే
అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లో డీమార్ట్ వెనకాల, సికింద్రాబాద్ డీమార్ట్ వెనకాల ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ మన హాల్ ఉంది 4th ఫ్లోర్లో. సో అక్కడ అందరూ కూడా మరి రండి. ఎవ్రీ సండే మీరు ఆరాధనలో మీరు చర్చ్ మెంబర్ అవ్వాలనుకుంటే కూడా అవ్వచ్చు. మేము నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా మెంబర్షిప్ కార్డ్స్ ఇస్తాం మీకు, సో దట్ యూ కెన్ బీ అ పార్ట్నర్ ఆఫ్ ద మినిస్ట్రీ. మన చర్చ్కి గ్రేవ్యార్డ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో యూనో మ్యారేజెస్ ఎవరికన్నా కావాలన్నా కూడా వీ కెన్ అప్రోచ్. నాకు తెలిసిన దైవ సేవకులు సాయం చేయడానికి పాస్టర్స్ అసోసియేషన్ నుంచి చాలామంది ముందుకు వస్తారు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఆల్సో విల్లింగ్ టు డూ థింగ్స్, యూ కెన్ కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్ బికాస్ అవర్ చర్చ్ హ్యావ్ ఎవ్రీథింగ్. అవర్ చర్చ్ is registered by government. Our church is following the rules of the government. Our church is recognized by the government of Telangana. కాబట్టి మనం అన్ని రూల్స్ పాటిస్తా ఉన్నాం. మన చర్చ్ రికగ్నైజ్డ్ ఉంది. కాబట్టి ఎవరన్నా సంఘానికి పార్ట్నర్ అయిపోవాలా, సంఘానికి మెంబర్ అయిపోవాలా అని అనుకున్నట్లయితే వీ వుడ్ లవ్ టు ఇన్వైట్ యూ, వీ వుడ్ లవ్ టు మేక్ యూ యాజ్ అ మెంబర్. ఇతరులను కూడా తీసుకురండి, అందరికీ ఆశీర్వాదంగా మారండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయా, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల దేవుడు ఉన్నందుకు వందనాలు తండ్రి. లార్డ్, యు ఆర్ ద సేమ్ yesterday, today and forever, Lord. Your love is powerful, your mercy endures forever, my Father, Lord Jesus Christ. లార్డ్, యు ఆర్ గ్రేట్ లార్డ్, యు డూ మిరకల్స్ సో గ్రేట్ లార్డ్. అయ్యా, మీరు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రోజుకి మీరు మాకు పెద్ద దేవుడుగా ఉన్నారు. ఈ రోజుకి పెద్ద పెద్ద కార్యాలు మా జీవితంలో జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఒక పడవకి ఎలాగైతే యాంకర్ అవసరమో మా జీవితానికి విశ్వాసం అవసరమని ఈరోజు చక్కగా మా అందరితో మాట్లాడి మా అందరిని బలపరిచారు. కాబట్టి ప్రభు యేసయ్య, ఈరోజు ఆ విశ్వాసంతో ప్రభు మా యొక్క కేర్స్, మా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాం తండ్రి. మా మినిస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీ, మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, మా చర్చ్ రెస్పాన్సిబిలిటీ, మా యొక్క హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ, వైఫ్ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అన్నీ మీ చేతిలో అప్పగిస్తున్నాం తండ్రి. మీరు చెప్పారు కదా ప్రభా, భారం అంతా మా భుజం నుంచి తీసి మీ భుజానికి అంటే ఇదిగో ప్రభా మేము ఇస్తున్నాం అండ్ విశ్వసిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యాలు చేస్తారని విశ్వసిస్తున్నాం. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. ఆమెన్.